హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఎవరైతే టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇలాగా మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్షన్ అయిపోగానే ఇతర దేశాలు అయితే కనుక వెళ్ళటం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రూమర్ అయితే కనుక, రూమరో నిజమో లేకపోతే అబద్ధమో ఏదైతే నేను మొత్తానికి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రకంగా చెప్పడం అయితే జరుగుతుందండి. ఏదేమైతేనే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ వీడియో ఏంటంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ మనీ లేదా హవాలా మనీ కోసం అంటే మార్చడానికి, చేతులు మార్చడానికి వెళ్ళారు అని అయితే కనుక సాక్షిలో ఒక నీకా నాకా అన్న కథనం వండి వార్చేశారు ఆల్రెడీ. అసలు ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ వెర్షన్ ఏంటో ఒకసారి మీకు అందరికీ తెలియజేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి. అలాగే లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే కనుక ఇటలీకి అనే టైటిల్ పెట్టి సాక్షి వాళ్ళు ఒక రకమైనటువంటి మామూలు కదే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే సాక్షి ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో వాళ్ళకైతే కనుక బిర్యానీ తిన్నట్టే ఈ న్యూస్. నిజంగా బిర్యానీ తిన్నట్టే అనమాట. ఏంటంటే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులు. వైద్యం కోసం అని చెప్పేసి అమెరికా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళ పార్టీ నాయకులు లీకులు ఇచ్చారు అందరికీ. కాబట్టి అందరూ ఏమని అనుకుంటారు, ఓ వైద్యం కోసం అమెరికా వెళ్తున్నాడేమో అని అనుకుంటారు. అలా అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటంటే, అబ్బే ఒకవేళ ఇది ఎంతవరకు వాస్తవమో కాదని తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడ ఎన్ఆర్ఐ అధిపతి విభాగం నేత ఎవరైతే ఉన్నారో అతను అడిగితే కనుక అబ్బాయి అసలు అమెరికా రాలేదు అని అయితే కనుక ఆయన చెప్పడం జరిగిందంట. మరి టీడీపీ అధినేత అమెరికా వెళ్ళకుండా ఎక్కడున్నాడు అంటే కనుక ఇటలీలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడ? ఇటలీలో ప్రత్యక్షమయ్యాడంట నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి గతంలో విదేశాల నుంచి షెల్ కంపెనీలకు ఏదైతే ఉన్నదో ఆ షెల్ కంపెనీలకు అక్రమ నిధులు మళ్లింపు సేమ్ ఇలాగే జరిగింది. అమెరికా వెళ్తున్నానంటాడు, ఇటలీకో లేకపోతే ఎక్కడికి వేరే కంట్రీలు వెళ్ళి ఆ షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు మళ్లించడానికి వెళ్తూ ఉంటాడో అనేది కనుక ఆయన చాలామంది మాట్లాడతారనమాట. కాబట్టి స్కిల్ స్కామ్లోను బాబు దుబాయ్ బంధం ఉంది బాబుకి. ఈసారి అదే షెల్ దందా అయిన గోప్యంగా విదేశీ పర్యటన వెనక లోగుట్టు అదే. కనీసం వీళ్ళు అనేది ఏంటంటే ఎందుకు గోప్యంగా ఉంచారు విదేశీ పర్యటనని అనేది కనుక వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నమాట. అడుగు తీసి అడిగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఓడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనకు అమెరికా వెళ్ళినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులు ఇచ్చింది. అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు, ఏం చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటనేది సస్పెన్స్గా మారింది. తర్వాత అయితే అదే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. పోలింగ్ తర్వాత సైలెంట్ ఏంటి అంటే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉంది. బహిరంగ రహస్యమే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకోవడం ఆయనకు అలవాటు. 3 ప్రెస్ మీట్లు 6 మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. కానీ వారానికి కనీసం 2 సార్లైనా మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు. మరోవైపు లోకేష్కు మాట కూడా పెగలలేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్చుప్గా విదేశాలకు వెళ్ళినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు గొట్టుబాటి పురంధేశ్వరీదేవి అలికిడి కూడా లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాట రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు ఖచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో
చంద్రబాబు శనివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలకు కేసులకు సంబంధించి చంద్రబాబు సిఐడి గతంలో లుకౌట్ నోటీస్ జారీ చేసింది. సిఐడి ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు సిఐడిని సంప్రదించారు. సిఐడి ఆయనపై 4 కేసులు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. సిఐడికి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇదే విషయాన్ని సిఐడి శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులకు తెలియజేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచే మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళ్తుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారు, అంత రహస్యంగా ఆయన ఏదైతే ఎందుకు తమ విదేశీ ప్రయాణం అంత రహస్యంగా ఉంచారు. స్కిల్ స్కామ్లోనూ దుబాయ్ బంధం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సిఐడి అధికార ఆధారాలతో సహా నిగ్గుదేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్కి మళ్లించారు అనేది స్పష్టమవుతుంది. ఇటలీలో ప్రత్యక్షం కావడం ఎందుకు? గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్ళినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మౌనం పాటించడం గమనార్హం. ఇటలీతో పాటు మరికొన్ని చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి సింగపూర్ నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. ఈ రకమైన వార్తలతోటి వండి వార్చేశారండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విదేశాలకు వెళ్ళారో, అమెరికా అన్నారు, అమెరికా ఇంతగా అసలు అమెరికా ఎవరైతే అమెరికాలో టీడీకి సంబంధించినటువంటి విభాగం నేత ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కనుక అసలు అమెరికా రాలేదురా బాబు అని అంటాం అందరికీ తెలిసిన విషయం. కానీ అమెరికా అని చెప్పిన ఆయన దుబాయ్ వెళ్ళటం, దుబాయ్ నుంచి మళ్ళీ ఇటలీ వెళ్ళటం, ఇవన్నీ మెయిన్ తన హవాలా డబ్బు కోసం లేదా బ్లాక్ మనీని మార్చుకోవడం కోసం, అంటే భారత్లో ఉన్న చిన్న షెల్ కంపెనీలకి వాటిని పంపడం కోసం, ఇదంతా మార్పిడి చేయడం కోసమే ఈ విదేశీ ప్రయాణం అనేది కనుక వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విదేశాలు వెళ్ళారు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ఇదే పని మీద ఏదైతే తన దగ్గర ఉన్న హవాలా డబ్బు ఏదైతే ఉందో బ్లాక్ మనీ దానిని మార్చడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది అనేది కనుక వీళ్ళు రాయడం జరిగింది. సో ఇదండి మొత్తానికి వాళ్ళు ఏ పని మీద వెళ్ళినా సరే జరిగేవి మాత్రం ఇవే తంతు, ఇవే కార్యక్రమాలు అని చెప్పేసి నానా బేభత్సమైతే జరుగుతుంది, పెద్ద రభసే జరుగుతుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారి విదేశీ టూర్ మీద. సో అలాగే వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి అప్డేట్లన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను. మర్చిపోద్దు, ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.